హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుంది మీ సిచ్యువేషన్స్ మీద. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకు కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూస్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు డీటెయిల్డ్గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, క్రిస్టల్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీరు ఇప్పుడు మీ జీవితంలో ఎలాంటి డెస్టినీని క్రియేట్ చేసుకుంటున్నారు, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో బేసిక్గా ఇంతకు ముందు కర్మని ఏ విధంగా క్రియేట్ చేసుకుంటున్నారు అని అయితే చేశాను. ఈవెన్ డెస్టినీ బేస్డ్గా కూడా కొన్ని రీడింగ్స్ చేశాను, కానీ ఇలా ఎప్పుడూ చేయలేదు. సో ఇలా ఈరోజు రీడింగ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, చాలా మంది ప్రతిదీ కూడా డెస్టినీ ప్రకారమే జరుగుతుంది అని అనుకుంటారు, కానీ కొన్నిసార్లు మన చేతుల్లో కూడా డెస్టినీని క్రియేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి. అది ఎలా అంటే మన థాట్స్, యాక్షన్స్, సో మన బిహేవియర్ బట్టి కొన్ని మనం క్రియేట్ చేసుకోగలుగుతాం. సో అలా చూసినట్టయితే ఇప్పుడు మీ లైఫ్‌లో మీరు స్ట్రాంగ్‌గా ఎలాంటి డెస్టినీని మీకు మీరుగా క్రియేట్ చేస్తున్నారు అనేది ఈరోజు రీడింగ్. సో చూద్దాం అందుకే. మేబీ మీకు ఇలా అయినా సరే కొంత క్లారిటీ రావడం కానీ, మిమ్మల్ని మీరు బెటర్‌గా అర్థం చేసుకోవడానికి మీకు ఒక ఛాన్స్ కానీ వస్తుంది అని మాత్రమే ఈ టైప్ రీడింగ్ అయితే చేస్తున్నాను. సో చూద్దాం అసలు ఏంటి పరిస్థితి అని. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి మీరు చూసినట్టయితే క్లియర్ క్వార్ట్జ్ ఏంజెల్ ఫిగరిన్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి ఆరెంజ్ అవెంచరిన్ ఏంజెల్ ఫిగరిన్ ఉంది. అండ్ ఇది గ్రీన్ అవెంచరిన్ ఏంజెల్ ఫిగరిన్ అండి. సో ఇది బ్లాక్ కలర్ అయితే కాదు, గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్. సో మీరు ఏది పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టికులర్గా ఈ క్లియర్ క్వార్ట్జ్ ఏంజెల్ ఫిగరిన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ జీవితంలో మీరు ఇప్పుడు ఎలాంటి డెస్టినీని క్రియేట్ చేసుకుంటున్నారు, అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది. సో చూద్దాం. మీలో చాలా మందికి కొన్ని కోరికలు ఉన్నాయండి. కొన్ని బలంగా నెరవేరాలి అనుకుంటున్నారు. అది నేను అంటే మ్యారేజ్ అవ్వాలి అని, లేకపోతే రిలేషన్‌షిప్‌లో థింగ్స్ వర్కౌట్ అవ్వాలని, లేకపోతే జాబ్ రావాలని, ఇలా నేను ఏది కూడా స్పెసిఫై చేయను. అలా అని చెప్పి మీరు చూస్తున్న కార్డ్స్ ప్రకారం ఓన్లీ రిలేషన్‌షిప్ బేస్డ్‌గానే కోరికలు ఉన్నాయి అని కూడా నేను చెప్పను. నాకు అర్థమైన ప్రకారం ఏంటంటే, మీకు కొన్ని కోరికలున్నాయి. కొన్ని మీ జీవితంలో నెరవేరాలి అని మీరు బలంగా అనుకుంటున్నారు. దాని ప్రకారం ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కాకపోతే మీకున్న కోరికలకి, మీరు చేస్తున్న ప్రయత్నాలకి ఎలాంటి సంబంధం లేదండి. సో, డెస్టినీ మీరు ఎలాంటిది క్రియేట్ చేసుకుంటున్నారు అంటే, థింగ్స్ మీ ఫేవర్‌లో వర్కౌట్ అయ్యేలాగా మీరు ఏది క్రియేట్ చేసుకోవట్లేదు. దానికి రీజన్ ఏంటి అంటే, మీకున్న ఫియర్స్ అండి. మీకు మీరు పెట్టుకున్న లిమిటేషన్స్. ఇప్పుడు ప్రతి మనిషి కూడా వాళ్ళ లైఫ్‌లో కొన్ని సాధించాలి అనుకున్నప్పుడు కొన్ని ఫేస్ చేయాల్సి ఉంటది. కొన్నింటికి ఎదురు వెళ్ళాల్సి ఉంటది. సో, అలా వెళ్ళలేనప్పుడు ఏంటంటే, వాళ్ళ లైఫ్‌లో కొన్ని వాళ్ళు సాధించలేరు. ఇప్పుడు మీది కూడా అలాంటి సిట్యుయేషనే. మేబీ మీ ఎక్స్‌ప్లనేషన్ మీకుండొచ్చు. అంటే ప్రతి వ్యక్తికి కూడా కొన్ని రీజన్స్ ఉంటాయి. సో, ముందుకు వెళ్ళలేకపోతున్నారు. సో, మీరు వెళ్ళకి ఇవన్నీ జరగట్లేదు అని చెప్పడం ఈజీ. కాకపోతే ఎవరు ఏం ఫేస్ చేస్తున్నారు, ఎవరు ఎలాంటి పెయిన్ తీసుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే తెలుస్తది. కానీ మీ కార్డ్స్ చూసిన ప్రకారం నేనైతే ఒకటి చెప్పగలనండి. మీకు కోరికలున్నాయి. అండ్ మీరేంటంటే మీ లైఫ్‌ని బెటర్‌గా లీడ్ చేయాలి అనుకుంటున్నారు. నిజానికి మీరేంటంటే ఒక స్టెబుల్‌గా ఉండే పర్సన్ అండి. అలా అని చెప్పి మీకేవో పెద్ద కోరికలున్నాయి, మీ లైఫ్ ఇలాగే ఉండాలని మీరేదో ఎక్కువ ఆశిస్తున్నారు అని కూడా నేను చెప్పను. చాలా నార్మల్ కోరికలే మీకున్నాయి. ప్రతి వ్యక్తి కూడా సంతోషంగా ఉండే రైట్ ఉంటుంది. అండ్ ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళ పరిస్థితుల రీత్యా కొన్ని కోరికలుంటాయి. అది కూడా తప్పు కాదు. కాకపోతే మీకున్న కోరికలకి
మీరు చేసే పనులకి ఆర్ మీ లైఫ్ ఒకలా ఉండాలి అని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్న దానికి, మీ వైపు నుంచి కాంట్రిబ్యూషన్‌కి అసలు సంబంధమే లేదండి. మీరొకలాగున్నారు అండ్ మీ కోరికలు కానీ, మీ పరిస్థితులు కానీ ఇంకొకలాగున్నాయి. ఇవేవి కూడా అలైన్ అవ్వట్లేదు. అసలు మ్యాచ్ చేయలేకపోతున్నారు మీరు. దానికి రీజన్ ఏంటి అంటే మీకున్న భయం అన్నమాట. ఆర్ మీరు ఎందుకో కానీ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి రెడీగా లేరు. మేబీ మీరేంటంటే పాస్ట్‌లో ట్రై చేసి ఉంటారు. ఆ పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ వల్ల కూడా మీరేంటంటే కొంతవరకు డిప్రెషన్‌ని కూడా క్రియేట్ చేసుకొని ఉంటారు. సో, మీ సిట్యుయేషన్ ఏదైనా అవ్వనివ్వండి. నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్‌గా మీరు మీ డెస్టినీని ఒక గుడ్ వేలో క్రియేట్ చేసుకోలేకపోతున్నారండి. అలా అని చెప్పి బ్యాడ్‌గా కూడా క్రియేట్ చేసుకుంటున్నారు అని నేను చెప్పను కానీ, బట్ మీ వైపు నుంచి పెద్దగా కాంట్రిబ్యూషన్ ఏం లేదు. మీ వైపు నుంచి మీరేంటంటే క్లియర్‌గా స్టక్ అయిపోయి ఉన్నారు. ఎందుకో కానీ మిమ్మల్ని మీరు ఆ విధంగా ఛాలెంజ్ చేసుకోలేకపోతున్నారు. ఎక్కడో అంటే మీరేమనుకుంటున్నారంటే, ఇప్పుడు మీరు ఫేస్ చేస్తుంది పెద్ద ఇష్యూ కాదు. బట్ మీ ఫియర్స్‌ని మీరు ఓవర్‌కమ్ చేయాలనుకున్నా ఆర్ ఈ లిమిటేషన్స్ అన్నీ కూడా క్రాస్ చేసి ముందుకు వెళ్ళినా, మీరు ఫేస్ చేసే ఛాలెంజెస్ పెద్దవవ్వచ్చు. కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో అనుకోని ఆలోచించే స్టక్ అయిపోతున్నారండి. యాక్చువల్‌గా నాకేమనిపిస్తుంది అంటే, మీ డెస్టినీని మీరు క్రియేట్ చేసుకోవడానికి, మీ లైఫ్‌ని మీరు బ్యూటిఫుల్‌గా చేసుకోవడానికి, మీ విషెస్ ఆర్ డిజైర్స్ అనేవి ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి మీకింకా ఛాన్స్ ఉంది. కాకపోతే మిమ్మల్ని మీరెక్కడో లిమిట్ చేసుకుంటున్నారు. అసలెందుకు అలా రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారనేది కూడా నాకైతే తెలీదు. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్‌కి ఏదైనా కావాలి ఆర్ ఏదైనా జరగాలి అని అనుకున్నప్పుడు వాళ్ళ వైపు నుంచి వాళ్ళు 100% కాంట్రిబ్యూట్ చేయాలండి. మేబీ పాస్ట్‌లో ఏదైనా ఫేస్ చేసి ఉండొచ్చు మీరు. నేను కాదు అనట్లేదు. కానీ పాస్ట్ సఫరింగ్‌కి, ప్రెజెంట్‌కి సంబంధం లేదు. ఈవెన్ ప్రెజెంట్‌లో కూడా మీరు సఫర్ అవ్వాల్సిన పరిస్థితి ఉన్నా సరే, మేబీ మీరు కోరుకున్నది నార్మల్‌దయినప్పటికీ అది మీకంత ఈజీగా రాకపోవచ్చు. యూనివర్స్ ఏంటంటే ఇక్కడ మీ సిన్సియారిటీని చూడాలి అనుకుంటుందేమో. అన్నీ కూడా డెస్టినీ ప్రకారమే జరగవండి. ఇది నేను క్లియర్‌గా చెప్తున్నాను. కొంతమందికి నేను రీడింగ్స్ చెప్పినప్పుడు కూడా చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. పర్టిక్యులర్‌గా కొన్ని మాత్రమే ప్రీ డెస్టైన్డ్. అన్నీ కాదు. అందుకే కదా ఈ లైఫ్‌లో మనం ఏంటంటే కర్మాని కూడా క్రియేట్ చేసుకుంటాం, క్లియర్ చేసుకుంటాం మన యాక్షన్స్, మన థాట్స్‌తో. సో, కొన్నింటికి పాసిబిలిటీ ఉంటదండి ఇంకా. సో, అలా చూసుకున్నట్టయితే మీ విషెస్ ఏవైనా మీరు మీ లైఫ్‌ని ఎలా చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నా స్టిల్ మీరేంటంటే ఇంకా అక్కడి వరకు రీచ్ అవ్వలేదు. అలాంటి ఒక డెస్టినీని క్రియేట్ చేసుకున్నంత హై వైబ్రేషన్స్ మీరు క్యారీ చేయట్లేదు. ఎక్కడో భయపడుతున్నారు. ఎక్కడో ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. మేబీ మీలో చాలా మందేంటంటే పాస్ట్‌లోనే స్టక్ అయిపోయి కూడా ఉండొచ్చు. దానివల్ల కూడా మీరేంటంటే ముందుకు వెళ్ళలేకపోతున్నారు. కాకపోతే మీరు ఇలా ఉన్నారు అంటే మాత్రం మీకున్న ఆపర్చునిటీని మీరు మిస్ చేసుకున్నట్టేనండి. మీ లైఫ్‌ని బ్యూటిఫుల్‌గా చేంజ్ చేసుకోవడానికి మీకు ఇంకా ఒక ఛాన్స్ ఉంది. సో, దాన్ని మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవాలి. మేబీ మీ భయం వల్ల మీరు ఈరోజు ఆగిపోవచ్చు కానీ మీరు ఆ భయాన్ని విడిచిపెట్టేసి ఏం జరిగితే అది జరిగింది. నేను ప్రయత్నం చేస్తాను అని ముందుకు వెళ్తే మాత్రం మీ లైఫే డిఫరెంట్‌గా ఉంటదండి. ఎందుకంటే ఇక్కడ మీకంటూ ఎవరు ఎనిమీస్ లేరు. ఆర్ మీ డెస్టినీని ఎవరు కూడా చేంజ్ చేసే పరిస్థితి లేదు. కేవలం మీకు మీరే అది చేసుకోవాలి. కానీ మీకు మీరే ఇక్కడ స్టాప్ అయిపోతున్నారు. ఇది ఒక ప్రాబ్లమ్ లాగా నాకైతే అనిపిస్తుంది. సో, మీరు ఇలా ఉన్నంత వరకు కొన్ని మాత్రం మీ లైఫ్‌లో చేంజ్ చేయలేరండి. అక్కడే ఆగిపోవాల్సుంటుంది. అంటే ఇక్కడ మీరొకటి అర్థం చేసుకోవాలి. తెలిసిన ఈ బాధ ఈజీ, తెలియని దగ్గర బాధపడడం ఎందుకు అనే ఒక ఫీలింగ్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే కొంతమందికి వాళ్ళు ఈ పెయిన్ ఏదైతే తీసుకుంటారో ఇదే ఈజీగా అనిపిస్తూ ఉంటది. బట్ వాళ్ళు ముందుకు వెళ్తే అక్కడ బ్యూటిఫుల్ లైఫ్ ఉన్నా తెలియదు కాబట్టి రిస్క్ ఎందుకు తీసుకోవాలి? అది వర్తో కాదో, లేకపోతే పాస్ట్‌లో కూడా ట్రై చేసాం. అప్పుడు కూడా వర్కౌట్ అవ్వలేదు అని ఇలా పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కంపేర్ చేసుకుంటారు. బట్ టారో రీడింగ్స్ పర్పసే అదండి. కరెంట్ ఎనర్జీస్ బేస్డ్‌గా ఒక పర్సన్ ఎలా ఉండాలి, ఏం చేయాలి అని అవి గైడ్ చేస్తూనే ఉంటాయి. సో, ఈరోజు ఈ రీడింగ్ ద్వారా మీకు కూడా ఇదే గైడెన్స్ అండి. మీ లైఫ్‌ని మీరేంటంటే చేంజ్ చేసుకోవడానికి మీకొక పాసిబిలిటీ ఉంది. మేబీ మీ ఫియర్‌ని కానీ మీరు ఓవర్‌కమ్ చేస్తే, ఈ ఛాలెంజెస్‌ని ఫేస్ చేయడానికి మీరు రెడీ అయ్యి ముందుకు వెళ్తే మాత్రం డెఫినెట్‌గా మీ డెస్టినీ అనేది బ్యూటిఫుల్‌గా చేంజ్ అవుతుంది అని మాత్రం నేను చెప్పగలను. అసలు ఇంకా యూనివర్స్ మీకిచ్చే ఫుల్‌గా అడ్వైస్ ఏంటి అనేది కూడా ఒకసారి చూసేద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు పాస్ట్‌లో నేను చెప్పాను కదండీ! మీకున్న డిజైర్స్ ఆర్ విషెస్ ఫుల్‌ఫిల్ చేసుకోవాలని చెప్పి మీరు ఎఫర్ట్స్ పెట్టారు.
సో మీరేంటంటే ఎక్స్పెక్ట్ చేసిన వేలో ఆన్సర్స్ వస్తాయని కూడా అనుకున్నారు. పర్టికులర్‌గా చెప్పాను కదా! ఇది ఒక రిలేషన్‌షిప్ ఆస్పెక్ట్, కెరియర్ ఆస్పెక్ట్ అని కాదు కానీ, మీకున్న కోరిక అయితే నెరవేరుతుంది అనుకోనే మీరు చేయాల్సిన ప్రయత్నాలు కొన్ని చేశారు. బట్ అవైతే ఫలించలేదు. అవి ఫలించకపోవడం వల్ల మీరేంటంటే చాలా డిసప్పాయింట్ అయ్యారు. అండ్ ఒక ఫియర్‌ని కూడా డెవలప్ చేసుకున్నారు. అయితే ఫియర్‌ని ఎందుకు డెవలప్ చేసుకున్నారు అంటే ఒకటే రీజన్ అండి. ఇప్పుడు మనం ట్రై చేసాం. గతంలో కూడా ట్రై చేసాం. సో, వర్కౌట్ అవ్వలేదు. మరి వచ్చే రోజుల్లో మాత్రం ఎలా వర్కౌట్ అవుతుంది? మేబీ కర్మయే అలా ఉందేమో! ఆర్ డెస్టినీ ప్రకారం ఇది రాసిపెట్టలేదేమో! ఇలా ఇంక మీరు డిసైడ్ అయిపోయారండి. ఎందుకంటే, ఇలా మీరు ఫీల్ అవ్వడమే మీకు ఈజీ. సో, మిమ్మల్ని మీరేంటంటే ఈ విధంగా కన్విన్స్ చేసుకున్నారు. సో, ఇలా ఎలా కన్విన్స్ చేసుకోగలిగారు అంటే, ఇది మీ భయం నుంచి కన్విన్స్ చేసుకున్నారనమాట. సో, ఇదే మీకు ఈజీ అనే ఫీలింగు. అలా అని చెప్పి మీరేంటంటే సైలెంట్‌గా ఉండలేకపోతున్నారు. గివ్ అప్ చేసేయాలి అని అనిపిస్తున్నా, ఇది వర్కౌట్ అవ్వలేదు కాబట్టి, ఇంక మనం గివ్ అప్ చేసేయడమే మంచిది అని అనుకుంటున్నప్పటికీ కూడా, స్టిల్ మీ ఆలోచనలేంటంటే ఇంకా అక్కడే ఉన్నాయి. ఇది వర్కౌట్ అయితే బావుంటుంది. దీనికి ఇంకేమైనా సోర్స్ ఉందా? సో, ఏమైనా చేయగలమా? అంటే మీ ఆలోచనలేంటంటే ఇంకా అలా రన్ అవుతున్నాయండి. కాకపోతే మెంటల్‌గా చాలా కాన్‌ఫ్లిక్టెడ్‌గా ఫీల్ అవుతున్నారు. అంటే మరి నేను గతంలో కూడా ప్రయత్నం చేశాను కదా! అప్పుడు వర్కౌట్ అవ్వలేదు కదా! మరి ఇప్పుడు మాత్రం నేను సోర్స్ అనేది వెతికినా సరే వర్కౌట్ అవుతదని గ్యారంటీ ఏంటి? సో, మీ ఆలోచనలేంటంటే ఈ విధంగా ఉన్నాయండి. ఇది పక్కన పెడితే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా ఎలా మాట్లాడుతున్నారంటే పాస్ట్‌లో కూడా వర్కౌట్ అవ్వలేదు కాబట్టి మరి ప్రెజెంట్‌లో మాత్రం ఇంకేం వర్కౌట్ అవుతుంది. ఇది మర్చిపోవడమే మంచిది. ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడం. సో, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. దీనివల్ల మీరేంటంటే ఇక్కడ మీ డెస్టినీని మీరనుకున్న వేలో క్రియేట్ చేసుకోలేకపోతున్నారు. మీరేంటంటే ఖచ్చితంగా మీ లైఫ్‌లో కొన్ని జరగాలి అని అనుకున్నారండి. సో, అవి జరిగితేనే మీరు రియల్‌గా హ్యాపీగా ఉంటారని కూడా మీకు తెలుసు. అయితే ఇది ప్రీ డెస్టైన్డా కాదా అనేది మీకు తెలీదు కదా! అంటే అన్నీ ప్రీ డెస్టైన్డ్ కాదు. నేను చెప్పాను కదా! కొన్ని మనం కూడా క్రియేట్ చేయొచ్చు. సో, అలా చూసుకున్నప్పుడు ఏంటంటే ఇది మీరు క్రియేట్ చేయగలరు. మీ చేతుల్లో ఉంది. మీరేమైనా చేంజ్ చేయాలి అనుకుంటే మీకింకా ఛాన్స్ కూడా ఉంది. కాకపోతే పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్, పాస్ట్ ఫియర్స్ మీరు ఓవర్‌కమ్ చేయలేకపోతున్నారు. దానికి తోడు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా అలాగే ఉన్నారు. సో, మీరెందుకో ఆ మెంటల్ కాన్‌ఫ్లిక్ట్ అనేది ఎక్కువ తీసుకుంటున్నారు. కాన్ఫిడెంట్‌గా చేయలేకపోతున్నట్టుగా నాకనిపిస్తుంది. సో, అదొక్కటే కాదండి. మీకిక్కడ హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ కూడా లేవు. మీరిది క్రియేట్ చేయగలరు. మీకు మీరుగా ఓన్‌గా బిల్డ్ చేయగలరు. అండ్ కంఫర్టబుల్‌గా ఇది వర్కౌట్ అవుతుంది అని కూడా మీరు అనుకోవట్లేదు. కాకపోతే ఫస్ట్ మీరు 2 మైండ్స్‌తో థింక్ చేయడం స్టాప్ చేయాలండి. బ్యాక్ అండ్ ఫోర్త్ అవ్వడం స్టాప్ చేయాలి. ఎందుకంటే సబ్‌కాన్షియస్‌గా ఇది వర్కౌట్ చేయాలనే ఉంది. ఏం జరిగితే అది జరిగింది. బట్ చేయాలి అని ఉంది. కాకపోతే ఆల్రెడీ పాస్ట్‌లో రిజల్ట్ అలా వచ్చింది కాబట్టి ప్రెజెంట్‌లో ఎందుకు ట్రై చేయడం? అలా చేసినా ఇంక లైఫ్ అలాగే ఉంటది అని మీరు ఫీల్ అవుతున్నారు. కాకపోతే ఇక్కడ మీకంటూ ఒక క్లారిటీ ఉంటే మీరిక్కడ క్లియర్‌గా ఇదెందుకు చెయ్యాలి? సో, దీనివల్ల మీరు ఏ విధంగా బెనిఫిట్ అవుతారు? సో, ఈ కోరిక ఇంకా మీకు బలంగా ఉందా? లేదా? అది కూడా మీరు చెక్ చేసుకోవాలి. అవన్నీ చేసుకున్న తర్వాత కష్టపడడానికి కూడా ప్రయత్నం చేయాలండి. ఎందుకంటే మీ డెస్టినీని మీరు క్రియేట్ చేసుకోవడానికి మీకు ఇంకా పాసిబిలిటీ ఉంది. సో, ఎలాంటి డెస్టినీని క్రియేట్ చేసుకుంటున్నారు అంటే సో ఫార్ ఏమీ క్రియేట్ చేసుకోవట్లేదు. అట్‌లీస్ట్ మీరు కోరుకున్న వాటి ప్రకారం అయితే ఏమీ క్రియేట్ చేసుకోవట్లేదు. కానీ వచ్చే రోజుల్లో క్రియేట్ చేసుకోవడానికి మాత్రం ఒక ఛాన్స్ ఉంది. మేబీ యూనివర్స్ ఏంటంటే మీకు ఇంకొక ఛాన్స్ ఇవ్వాలనుకుంటుంది. ఎందుకంటే మీరు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. యూనివర్స్ కూడా అందుకే మీ విషయంలోని అంటే ఒక డెస్టినీని ఇలా క్రియేట్ చేస్తే బెటరు అనేలాగా క్రియేట్ చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ ఇంటెన్షన్‌ని కరెక్ట్‌గా సెట్ చేసుకొని మీరు ప్రయత్నాలు స్టార్ట్ చేశారనుకోండి, ఖచ్చితంగా అది వర్కౌట్ అవ్వడానికి ఏదో ఒక రకంగా సోర్స్ క్రియేట్ అవుతుంది. అట్‌లీస్ట్ మీరు ఛాలెంజెస్, స్ట్రగుల్స్ ఫేస్ చేసినప్పటికీ కూడా ముందుకు వెళ్తారు. బట్ మీకిప్పుడు ఒక క్లారిటీ లేనప్పుడు అది ఎలా పాసిబుల్ అవుతుంది? అండ్ అలా అని చెప్పి మీరు సైలెంట్‌గా ఉంటున్నారు, మర్చిపోతున్నారా అంటే అది లేదు. సో, ఇక్కడ మీ థాట్సే ఇక్కడ బ్లాకేజ్‌ని క్రియే సో, మీ థాట్సే ఇక్కడ ఒక బ్లాకేజ్‌ని క్రియేట్ చేస్తున్నాయండి. మీరే చేంజ్ అవ్వాలి. మీరు చేంజ్ అయ్యి మీరిది ఫేస్ చేయాలి, ఫైట్ చేయాలి, స్ట్రగుల్ ఉన్నా ముందుకే వెళ్ళాలి అని కాన్ఫిడెంట్‌గా మీరు ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీ డెస్టినీని మీరు చేంజ్ చేసుకోగలరు. అండ్ దీనికోసం మీరు కష్టపడాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఇది సింపుల్‌గా, ఈజీగా మీ లైఫ్‌లో జరిగేది కూడా కాదు. అలా కూడా ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే కొంతమంది అలాగే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. బట్ అలా ఎక్స్‌పెక్ట్ చేయకుండా మీరు ఎంతవరకు చేయగలరో అది చేయడానికి ట్రై చేయండి. డెఫినిట్‌గా మీకు థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయండి. మీరు కోరుకున్న డెస్టినీని మీరు క్రియేట్ చేయగలుగుతారు. ఎందుకంటే ఇప్పటికైతే మాత్రం మీ డెస్టినీలో మీరు గుడ్ థింగ్స్ అయితే ఏం క్రియేట్ చేయట్లేదు. అలా అని చెప్పి బ్యాడ్‌గా కూడా థింగ్స్ ఏం క్రియేట్ చేయట్లేదు. కానీ స్టక్ అయిపోయారు. కావాలంటే మీరు చూసుకోండి. మీరు
మీ లైఫ్‌లో ఫ్యూ ఇయర్స్ నుంచి ఆర్ ఫ్యూ మంత్స్ నుంచి పెద్దగా చేంజెస్ ఏం చూడట్లేదు. లైఫ్ సేమ్‌గానే ఉంది. అలాగే ముందుకు వెళ్తుంది. ఏ ఇంప్రూవ్‌మెంటు లేదు. అలా అని చెప్పి పెద్ద డౌన్ ఫాల్ కూడా ఏం లేదు. సో, మీకదేంటంటే ఎందుకు ఇలా అనే ఒక డౌట్ కూడా వస్తుంది. సో, మీరేంటంటే కొన్ని చేంజెస్ అయితే చేసుకోవాల్సుంటుంది. అసలు యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అన్నది కూడా ఒకసారి చూసేద్దాం. సో, పర్టిక్యులర్‌గా ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఒకటి నేను క్లియర్‌గా చెప్పగలనండి. నేను చెప్పినట్టుగా మీకొక కోరికుంటే ఆర్ మీ జీవితం బెటర్ అవ్వాలి అని మీరు అనుకుంటే, అది ఒక పర్టిక్యులర్ వేలో మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే, ఎందుకు అని ఫస్ట్ క్వెషన్ చేసుకోండి. దానివల్ల మీకు బెనిఫిట్ ఏంటి? మీరు అక్కడ ఏం సాధిస్తారు? సో, దానికి ఆన్సర్ దొరికిన తర్వాత, మీరెందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారు? మీరెందుకు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు? ఇది కూడా మీరు తెలుసుకోవాలి. అక్కడ కూడా వైయే. ఇంకొకటేంటంటే, ఇది మీకు నిజంగా కావాలా? వద్దా? సో, కావాలి అనుకుంటే దాని వర్త్ ఏంటి? సో, కొన్ని మీరు తెలుసుకోవాలండి. బట్ నేనైతే ఒకటే చెప్తానండి. మీరు పర్టిక్యులర్‌గా మీ విషెస్ ఫుల్‌ఫిల్ చేసుకుంటున్న దగ్గర ఐ మీన్ మీ కోరికలు కానీ, మీరు ఏదైనా సరే ఎక్స్‌పెక్ట్ చేసి మీ లైఫ్ మంచిగా వెళ్ళాలి అనుకుంటున్న దగ్గర, మీరు సింపుల్‌గా ఎందుకు అనే ఒక క్వెషన్ వేసుకుంటే, మీకు ఆన్సర్ తెలిస్తే మీరు ముందుకే వెళ్తారు. ఇక్కడ మిమ్మల్ని ఎవరు పుష్ చేయాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఎవరు మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎవరు గూడా ఆ టైప్‌లో కంఫర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇంకా భయపడుతున్నారు. ఇంకా కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారు. అంత స్ట్రాంగ్‌గా మీ విల్ పవర్ లేదు అని మీరు అనుకుంటే మాత్రం మీరు టైగర్ ఐ బ్రేస్‌లెట్‌ని వేర్ చేయొచ్చండి. సో, అదైతే మీ సిట్యుయేషన్‌కి కరెక్ట్‌గా సూట్ అవుతుంది. నేను చెప్పడం అయితే చెప్పాను. ఇంకా మీరు ఎలా మీ డెస్టినీని క్రియేట్ చేసుకుంటారో అన్నది మాత్రం మీ చేతుల్లోనే ఉంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఆరెంజ్ అవెంచరిన్ ఏంజెల్ ఫిగర్‌ని పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ జీవితంలో మీరిప్పుడు ఎలాంటి డెస్టినీని క్రియేట్ చేసుకుంటున్నారు? సో, మీ లైఫ్ ఎలా ఉంటుంది? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. యాక్చువల్‌గా పాస్ట్‌లో మీరు చాలా ఫేస్ చేసినట్టున్నారు. పాస్ట్‌లో చాలా ఎక్స్‌పీరియన్స్ చేశారు. చాలా లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారు. దానివల్ల మీరేంటంటే స్లోగా చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిందండి. ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి మీ హైయర్ కాన్షియస్‌నెస్‌తో మీరేంటంటే డీప్‌గా కనెక్ట్ అయ్యారు అని చెప్పొచ్చు. అంటే మీలో చాలా చేంజెస్ అయితే వచ్చాయి. సో, ఈ చేంజెస్‌కి రీజన్ అనేది ఏదైనా అవ్వచ్చు. మీరు చాలా ఫేస్ చేసుంటారు. చాలా నేర్చుకొనుంటారు. మరి అంత నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా ఎలాంటి పర్సన్స్ అయినా చేంజ్ అవుతారు. అది కామనే. సో, ఇప్పుడు యాక్చువల్‌గా మీరేంటంటే యూనివర్స్‌తో కనెక్ట్ అయ్యి ఉన్నారండి. మీలో కొంతమందేంటంటే క్లియర్‌గా కొన్ని సెన్స్ చేయడం కానీ, పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కొన్ని క్లియర్‌గా అర్థం చేసుకోవడం కానీ, మీరు ఎలా ఉండాలి, ఏం చేస్తే బావుంటుంది అని ఒక క్లారిటీ తెచ్చుకోవడం కానీ, ఇలాంటివి ఆల్రెడీ జరుగుతున్నాయి మీ లైఫ్‌లో. సో, ఇలా మీరేంటంటే నిజంగానే చేంజ్ అయ్యి, నేను చెప్పిన విధంగా కానీ మీరు ఉంటున్నట్టయితే, ఖచ్చితంగా మీ డెస్టినీని మీరు ఒక బ్యూటిఫుల్ వేలో క్రియేట్ చేసుకుంటున్నారు అని చెప్పొచ్చు. ఆఫ్‌కోర్స్ ఇంకా మీ లైఫ్‌లో మీరు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మేబీ ఇంకా మీరు ఫుల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంది. అంటే పాస్ట్‌తో ప్రెజెంట్‌కి కంపేర్ చేస్తే మాత్రం చాలా చేంజ్ అయ్యారండి. చాలా నేర్చుకున్నారు. స్పిరిచ్యువల్‌గా చాలా అవేర్‌నెస్‌తో ఉన్నారనే చెప్పాలి. ఈవెన్ కొన్ని మీరు క్లియర్‌గా సెన్స్ చేస్తున్నారు. మెయిన్ గుడ్‌కి, బ్యాడ్‌కి మధ్యలో డిఫరెన్స్ ఏంటో తెలుసుకుంటున్నారు. అండ్ కంప్లీట్‌గా ఒకేసారి చేంజ్ అయిపోకపోయినా ఆర్ కంప్లీట్‌గా ఒకేసారి స్ట్రాంగ్ అవ్వకపోయినా మీరు స్టెప్ బై స్టెప్ బెటర్ అవుతూనే ఉన్నారు. అండ్ మీ లైఫ్‌ని కూడా మీరు బెటర్ చేసుకుంటూనే ఉన్నారు. సో, యాక్చువల్‌గా మీలో చాలా మందేంటంటే లైఫ్‌లో పాస్ట్‌తో కంపేర్ చేస్తే ప్రెజెంట్‌లోనే బెటర్ ఫేజ్‌లో కూడా ఉండొచ్చు. సో, నేనేమనుకుంటున్నానంటే ఇంకా మీరు మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవడం కానీ, ఇంకా మీరు సిట్యుయేషన్స్‌ని బియాండ్ చూడాల్సిన పరిస్థితి కానీ వచ్చే రోజుల్లో కూడా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు మీరున్న విధానం కానీ, మీరు చేస్తున్న పనుల వల్ల మాత్రం మీరు చాలా వరకు కూడా మీ డెస్టినీని ఒక బ్యూటిఫుల్ వేలోనే చేంజ్ చేసుకుంటున్నారు. సో, నేనేమనుకుంటున్నానంటే పర్టిక్యులర్‌గా మీ లైఫ్‌లో మీకేమైనా గోల్స్ ఉన్నా ఆర్ మీ ముందు ఏమైనా సమ్ ఇంపార్టెంట్ టాస్క్స్ ఉన్నా సరే ఖచ్చితంగా అవి మీరు వర్కౌట్ చేయగలరండి. అయితే కొంచెం మీ ఎమోషన్స్ అనేవి ఇంకా మిమ్మల్ని కంట్రోల్ చేయడం కానీ, అప్పుడప్పుడు బ్యాలెన్స్ అనేది మిస్ అవ్వడం కానీ, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. సో, మీరేంటంటే మీ కరెంట్ ఎనర్జీస్ ప్రకారం అయితే మాత్రం
గుడ్ థింగ్స్ నే ఎక్స్పీరియన్స్ చేస్తారండి. గుడ్ థింగ్స్ మీ లైఫ్ లో జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఫేజెస్ లో కూడా నేను ఒకటి క్లియర్ గా చెప్తాను. కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి. కంప్లీట్ గా ప్రతి పర్సన్ కూడా వాళ్ళ లైఫ్ లో ఎప్పుడు టాప్ లోనే ఉంటారు అని చెప్పడానికి లేదు. బాటమ్ ని కూడా అప్పుడప్పుడు టచ్ చేస్తూ ఉంటారు. అది కూడా ఎందుకు అంటే ఎవాల్వ్ అవ్వడానికి, మరి కొంచెం బెటర్ ఇండివిడ్యువల్ గా చేంజ్ అవ్వడానికి అవన్నీ జరుగుతూ ఉంటాయి. కాకపోతే మీరేంటంటే మీ లైఫ్ లో మరీ అంత రాక్ బాటమ్ ని అయితే టచ్ చేస్తారని నేను అనుకోను. కానీ కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఇంకొన్ని నేర్చుకుంటారు. బట్ డెఫినిట్ గా బెటర్ ఇండివిడ్యువల్ గా చేంజ్ అవ్వడం కానీ, లైఫ్ ఇంకా బెటర్ అవ్వడం కానీ, మరి మీ గోల్స్‌కి మీరు రీచ్ అవ్వడం కానీ ఇలాంటివైతే జరగడానికి పాసిబిలిటీ కనిపిస్తుందండి. సో, ఇప్పటి వరకు అయితే మాత్రం మీరు ఫేస్ చేసినవి, మీరు ఎక్స్‌పీరియన్స్ చేసిన వాటి వల్ల మీరైతే డెస్టినీని ఒక గుడ్ వేలోనే క్రియేట్ చేసుకుంటున్నారు. ఇంకా క్రియేట్ చేసుకుంటారు కూడా. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. చేంజెస్ కూడా ఇంకా రావాలి. ఇప్పటి వరకు వచ్చింది నాకు తెలిసి ఒక 50-60% మేబీ ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు. కానీ ఇంకా కూడా మీరు చేంజ్ అవుతారు. ఇంకా తెలుసుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి. మేబీ మీరు ఎంత స్ట్రాంగ్ అయినప్పటికీ కూడా ఎక్కడో మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారండి. ఇంకా మీలో ఎక్కడో కానీ ఆ ఓవర్ థింకింగ్ అనేది ఉంటుంది. మీరు స్పిరిచ్యువల్ పర్సన్ అయ్యుండొచ్చు. లేకపోతే మీరు నేర్చుకున్న లెసన్స్‌కి మీరు స్ట్రాంగ్ అయ్యుండొచ్చు. కానీ అప్పుడప్పుడు ఇంకా మీరు ఎక్కడో వీక్ ఇండివిడ్యుయల్‌గా ఉండడం, మీ ఎమోషన్స్ అనేవి స్టిల్ మీ కంట్రోల్‌లో లేకపోవడం లాంటివి కూడా జరుగుతున్నాయి కాబట్టి, మీరు ఇంకొంచెం చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, కంప్లీట్‌గా మీరేంటంటే డెస్టినీని ఒక నెగెటివ్ వేలో క్రియేట్ చేసుకుంటున్నారు అని మాత్రం నేను చెప్పను. ఎందుకు అంటే మీరు ఫేస్ చేసిన దానికి మీరు చాలా చేంజ్ అయ్యారు. సో, ఆ చేంజ్ ఏంటంటే మీ లైఫ్‌కి ఒక గుడ్ వేలో ముందుకు తీసుకువెళ్ళడానికే ఎక్కువ స్కోప్ అయితే నాకు కనిపిస్తుంది. అసలు ఇంకా క్లియర్‌గా యూనివర్స్ ఏం చెప్తుంది అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, నేను చెప్పాను కదండీ! మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. దానికి రీజన్ ఏంటి అంటే, మీరు కొంత చేంజ్ అవ్వడం. సో, అప్పటినుంచి మీ లైఫ్ ఏంటంటే బెటర్ అవుతూనే ఉంది. పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కానీ కంపేర్ చేస్తే ఖచ్చితంగా మీరు ఒక బెటర్ ఇండివిడ్యుయల్‌గానే ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. అండ్ చాలా నేర్చుకున్నారు కూడా. యాక్చువల్‌గా పాస్ట్‌లో మీరేంటంటే కొంచెం ప్యాషనేట్‌గా ఉండేవారు. ఏదైనా సరే చెయ్యాలి అని అంటే కొంచెం ఆ కాన్ఫిడెన్స్ ఎక్కువుండేది. ఇప్పుడు కూడా మీకదుంది. లేదు అని నేను చెప్పట్లేదు. కాకపోతే ఇప్పుడు మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయండి. ఆలోచించే విధానంలో కొన్ని చేంజెస్ రావడం స్టార్ట్ అయ్యాయి. అయితే ఇంకా సిట్యుయేషన్స్‌నేంటంటే మీరు కంట్రోల్ చేయాలి, ఎలా అయినా వర్కౌట్ చేయాలి అనే ఆ కాన్ఫిడెన్స్‌తోనే ఉన్నారు కానీ కొన్ని సార్లు మాత్రం ఈ కాన్ఫిడెన్స్ అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వడం కానీ ఆర్ ఆ టైంలో మీ ఎమోషన్స్ మీరు కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల కానీ కొన్ని ఛాలెంజెస్ కూడా మీరు ఫేస్ చేస్తున్నారు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరుగుతున్నాయి. సో, ఆ టైంలో అంటే మళ్ళీ నా లైఫ్ ఇంతేనేమో, మళ్ళీ నేను సేమ్ వేలోనే కొన్ని ఫేస్ చేస్తున్నాను. సో, ఇంక నా లైఫే ఇలా ఉంటుందేమో అనుకోని అలా కూడా మీరు ఫీల్ అవుతున్న సందర్భాలున్నాయి. కాకపోతే నేను చెప్తున్నాను కదండీ! మీలో కొన్ని చేంజెస్ ఇంకా రావాల్సుంది. మీరింకా కొన్ని పర్ఫెక్ట్‌గా కన్సిడర్ చేయాలి. ఆర్ మీరు ఎంతవరకు ఒకటి నీడ్ అనుకుంటారో దానికోసం మీరేంటంటే స్టాండ్ తీసుకునే అంత స్టెబుల్‌గా ఉంటే సరిపోతుందండి. సో, ఎప్పుడైతే మీరు మరికొంచెం చేంజ్ అవుతారో సిట్యుయేషన్స్‌ని మరికొంచెం బియాండ్ చూడడానికి ట్రై చేసి, మిమ్మల్ని మీరేంటంటే అలా ఒక బెటర్ ప్లేస్‌లో పెట్టుకుంటారో, ఖచ్చితంగా తొందరలోనే మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ వస్తాయండి. నాకు తెలిసి మీరు నెక్స్ట్ ఫేజ్‌లో కూడా మీ లైఫ్‌లోనేంటంటే చాలా థింగ్స్ వర్కౌట్ చేసుకోవడానికి కానీ ఈవెన్ కొన్ని అంటే నెగెటివ్‌గా ఎండ్ అవుతాయేమో ఆర్ ఎండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది కదా! ఎలా ఏంటి అని మీరు వర్రీ అవుతున్నవి కూడా ఒక బ్యూటిఫుల్ వేలో ఎండ్ అవుతాయండి. అంటే మీకు అది చాలా పాజిటివిటీ ఇస్తదని చెప్పొచ్చు. చాలా కాన్ఫిడెన్స్ ఇస్తది. ఎందుకంటే మీరు అలాంటి ఒక బ్యూటిఫుల్ డెస్టినీని ఇక్కడ క్రియేట్ చేసుకుంటున్నారు. మీరేంటంటే పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి ఖచ్చితంగా చేంజ్ అయ్యారు. పాస్ట్‌లో మీరు ఎప్పుడైతే చేంజ్ అయ్యారో అప్పటినుంచే నిజానికి లక్ కూడా చేంజ్ అయిందండి. యాక్చువల్‌గా మీ లైఫ్‌లో చాలా గుడ్ లక్‌ని క్యారీ చేస్తున్నారు. ఇప్పటికి మీ లైఫ్‌లో కొన్ని అనుకున్నవి జరగట్లేదు అని మీరు ఫీల్ అవుతున్నట్టయితే, ఎక్కడో కానీ మీరు అంటే మీ ఎమోషన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయడం వల్ల మీరేంటంటే, ఆ అదర్ సైడ్ చూడట్లేదు అని అనుకోవచ్చు కానీ, స్టిల్ సిట్యుయేషన్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లోనే ఉన్నాయండి. మీరేంటంటే అంటే ఆ సాఫ్ట్ నేచర్‌తో కానీ, ఆ ఫెమినైన్ ఎనర్జీతో కానీ సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే, అసలు మీ ఇంట్యూషన్ మీకేం చెప్తుంది? మీ ఫీలింగ్స్‌ని పక్కన పెట్టండి.
ఆ టైంకి మీ ఎమోషన్స్ ఎలా ఉంటున్నాయో అది పక్కన పెట్టండి. బట్ మీరు సెన్స్ చేస్తుంది ఒకటి ఉంటది కదా! అది ఏంటి అని మీరు అర్థం చేసుకొని కానీ మీ సిట్యుయేషన్స్‌ని ఒక్కసారి కానీ చూస్తే మీకే అర్థమవుతదండి. మీ లైఫ్ ఎంత చేంజ్ అయింది, మీరెంత చేంజ్ అయ్యారు అండ్ మీ లైఫ్ ఎలా ముందుకు వెళ్తుంది అని మీకు చాలా తెలుస్తాయి. సో, నేనేమనుకుంటున్నాను అంటే మేబీ అలా మీరు అర్థం చేసుకున్న రోజైనా సరే మీ లైఫ్‌లో మీరు కొన్ని ఫేస్ చేస్తున్నవి ఏంటంటే ఒక ఛాలెంజ్ లేకపోతే కంప్లీట్‌గా ఇంకా అది అయిపోయింది. సో, ఇది అంతా నెగెటివ్ అని ఆ విధంగా ఆలోచించడం అయితే మీరు మానేస్తారు. ఎందుకంటే మీ కార్డ్స్‌లో చూస్తుంటే చాలా పాజిటివ్ ఎనర్జీ ఉందండి. నాకు తెలిసి థింగ్స్ అయితే మీ ఫేవర్‌లోనే వర్కౌట్ అవుతున్నాయి. ఈవెన్ వచ్చే రోజుల్లో కూడా వర్కౌట్ అవుతాయి. మధ్యలో కొన్ని సిట్యుయేషన్స్ ఉండొచ్చు కానీ అవన్నీ కూడా టెంపరరీ ఆర్ మైనర్ అని చెప్పొచ్చండి. మేజర్‌గా మేజర్ ఇష్యూస్ అయితే ఇప్పట్లో మీరు ఫేస్ చేసేది కూడా ఏం లేదు. నాకు తెలిసి మీరు ప్రాపర్‌గా మీ లైఫ్ ప్యాటర్న్స్ కానీ యాస్ ఎ ఇండివిడ్యువల్‌గా మీకోసం కానీ మీరు కరెక్ట్‌గా తెలుసుకుంటే ఇలా కూడా కంప్లెయింట్ చేసుకోరండి. ఆర్ ఇలా కూడా మీరు ఫీల్ అవ్వరు. ఖచ్చితంగా చాలా మంది కంటే కూడా మీరు హ్యాపీగానే ఉంటారు. ఎందుకంటే మీ లైఫ్ ఆల్రెడీ చేంజ్ అయింది. ఇంకా చేంజ్ అవుతుంది. అది కూడా ఒక పాజిటివ్ వేలో. సో, అది మీరు అర్థం చేసుకున్న రోజు ఇంకా మీ లైఫ్‌ని ఎలా ముందుకు తీసుకువెళ్తే బావుంటుంది, ఇంకా ఏం చేస్తే బావుంటుంది, ఇక్కడ ఎలాంటి డెస్టినీని మీరు క్రియేట్ చేసుకుంటే హ్యాపీగా ఉంటారు అని మరికొంచెం కాన్షియస్‌గా సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయగలుగుతారు. బట్ ఒకటైతే నిజమండి. ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఖచ్చితంగా మీరైతే మాత్రం యూనివర్స్‌తో చాలా స్ట్రాంగ్‌గా కనెక్ట్ అయ్యి ఉన్నారు. అందుకే మీరేంటంటే కొన్ని క్లియర్‌గా సెన్స్ చేయగలరండి. మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ ఏంటంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. కొంతమందికి సైకిక్ ఎబిలిటీస్ కూడా ఉంటాయి. సో, అది కూడా స్ట్రాంగ్‌గా వర్క్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని ముందే క్లియర్‌గా సెన్స్ చేస్తూ ఉంటారు. కొన్ని ముందే క్లియర్‌గా సైన్స్ యూనివర్స్ నుంచి వస్తుంటాయి కాబట్టి అది అర్థం చేసుకోగలుగుతారు. ఏది ఏమైనా సరే మీరిప్పుడు ఎలా ఉన్నారో మోస్ట్‌లీ అలాగే ఉండండి. కాకపోతే ఎమోషనల్ అవ్వడం కానీ, ఓవర్ థింక్ చేయడం కానీ అలాంటివి మాత్రం చెయ్యొద్దు. ఆ ఎమోషన్స్‌ని మాత్రం కంట్రోల్ చేసుకోవాలి. నెగెటివ్ ఎమోషన్స్ అనేవి ఎప్పుడూ కూడా డేంజరే. ఎంత హ్యాపీగా, ఎంత గుడ్ వేలో లైఫ్ ఉన్నా అలాంటి ఒక నెగెటివ్ థాట్, నెగెటివ్ ఎమోషన్ చాలు లైఫ్‌ని డెస్ట్రాయ్ చేయడానికి. సో, అలాంటివి లేకుండా మీరు ఉండాలి అనుకుంటే మాత్రం కొంత కాన్షియస్‌గా ఉండడానికే ట్రై చేయండి. ఈవెన్ మీరేంటంటే అలాంటివి లేకుండా ఉండడానికి ఎమెథిస్ట్, రెయిన్‌బో మూన్ స్టోన్ బ్రేస్లెట్స్ కూడా యూజ్ చేయొచ్చండి. ఈవెన్ ఎమెథిస్ట్, రెయిన్‌బో మూన్ స్టోన్ అనే కాదు. అబ్సిడియన్ కూడా యూజ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఆర్ హెమటైట్ కూడా యూజ్ చేయొచ్చు. కొన్ని క్రిస్టల్స్ ఉంటాయండి. అది ఎగ్జాక్ట్‌గా సిట్యుయేషన్ బట్టి అయితే చెప్పడానికి అవుతుంది. కానీ ఈ రీడింగ్ ప్రకారం అయితే మాత్రం నాకు అంటే అనిపించిన ఒక 4 క్రిస్టల్స్ వరకు అయితే మీకు చెప్పాను. సో, చూడండి. ఏది ఏమైనా సరే మీ డెస్టినీ అయితే మాత్రం బ్యూటిఫుల్‌గానే అన్‌ఫోల్డ్ అవుతుందండి. సో, యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అన్నది కూడా ఒకసారి చూసేద్దాం. సో, నేను చెప్తున్నాను కదండీ! మీకింకా తెలియాల్సినవి చాలా ఉన్నాయండి. కానీ మీరేంటంటే తెలుసుకోలేకపోతున్నారు. మేబీ కొంతమందికి తెలుసు. తెలిసినా సరే ఇగ్నోర్ చేస్తున్నారు. సబ్‌కాన్షియస్‌గా చాలా మందికేంటంటే ఆ క్లారిటీ ఉంటుందండి. ఉన్నా సరే లేనట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో, మీ లైఫ్‌లో కూడా కొన్ని మంచిగానే జరుగుతున్నాయి. కొన్ని గుడ్ చేంజెసే వస్తున్నాయి. స్టిల్ మీలో కొంతమంది కంప్లెయింట్ చేస్తున్నారు. కొంతమందేంటంటే ఇంకా అది ఒక ప్రాబ్లమ్ లాగా ఆర్ ఒక నెగెటివ్ ప్యాటర్న్ లాగా చూస్తున్నారు. సో, సబ్‌కాన్షియస్‌గా ఇవన్నీ మీ మంచిగా జరుగుతున్నాయి. లేకపోతే మీ డెస్టినీ అనేది మీరు క్రియేట్ చేసుకుంటుంది ఒక గుడ్ వేలోనే చేసుకుంటున్నారు. అన్నీ తెలిసినా సరే ఎక్కడో కానీ ప్రాసెస్ చేసుకోలేకపోతున్నారు. మేబీ మీ మీద మీకేంటంటే ఆ అవేర్‌నెస్ అనేది ఎక్కువ రావాలేమో. మీ థాట్స్ అనేవి మరికొంచెం క్లియర్‌గా ఉంటే మీరేంటంటే కొంచెం ధైర్యంగా ఉంటారేమో. ధైర్యంగా కొన్నిటిని యాక్సెప్ట్ చేస్తారేమో. ఎందుకంటే యాస్ ఎ ఇండివిడ్యువల్‌గా పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి మీరు చాలా చేంజ్ అయ్యారు. నిజానికి పాస్ట్‌తో కానీ కంపేర్ చేస్తే ఇప్పుడు మీరు చాలా స్ట్రాంగ్‌గా కూడా ఉన్నారు. కాకపోతే ఎక్కడో కానీ ఇంకా కొన్ని ఛాలెంజెస్ ఆర్ ఒక సిట్యుయేషన్‌లోనేంటంటే ఇంకా మీరు ఏది సార్ట్ ఔట్ చేసుకోలేకపోవడం అనేది మేబీ మీరేంటంటే ఇంకా లైఫ్ ఇలాగే ఉంటదేమో ఆర్ డెస్టినీ ప్రకారం ఇంక ఇదే జరుగుతదేమో అని ఒక ఫీలింగ్‌లో ఉన్నారు. కానీ మీకు కొన్ని తెలుసా అండి. మీరు కొన్ని చేంజ్ చేయగలరు అని అర్థం చేసుకుంటున్నారు. అయినా సరే ఎందుకో కానీ ఎక్కడో మీ ఎమోషన్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయడం, ఎక్కడో మిమ్మల్ని అవి ట్రిగ్గర్ చేయడం. సో, ఇలాంటివేవో జరుగుతున్నాయి. సో, అది కూడా లేకుండా మీకు మీరు ఫస్ట్ అన్నీ యాక్సెప్ట్ చేస్తే, కొన్నింటిని క్లియర్‌గా ప్రాసెస్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్ ఉండదండి. ట్రూత్ వరకు అయితే మీకన్నీ తెలుసు. ఇంకా ఎవరో వచ్చి చెప్పడానికి ఏం లేదు. వేరే వ్యక్తులొచ్చి మిమ్మల్ని కన్విన్స్ చేసే పరిస్థితి ఇక్కడేం లేదు. ఆర్ మీరు వేరే వ్యక్తుల్ని కూడా
ఎలాంటి సిచ్యువేషన్ లో కూడా కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు కరెక్ట్ గా కన్విన్స్ చేసుకొని మీ వర్క్ అయినా మీరు ట్రూత్ ఏంటి, సో మీరు ఎంతవరకు స్టాండ్ తీసుకుంటున్నారు అనేది మాత్రం చెక్ చేసుకోండి. అది ఏ సిచ్యువేషన్ లో అయినా సరే ఖచ్చితంగా డెస్టినీ మాత్రం మీ ఫేవర్ లోనే అన్ఫోల్డ్ అవుతుంది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టికులర్ గా ఈ గ్రీన్ అవెంచరిన్ ఏంజల్ ఫిగరిన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్ చూద్దాం. మీ జీవితంలో మీరు ఇప్పుడు ఎలాంటి డెస్టినీని క్రియేట్ చేసుకుంటున్నారు, సో యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అనేది చూద్దాం. సో పర్టికులర్ గా ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఒకటైతే నేను క్లియర్ గా చెప్పగలనండి. మీ లైఫ్ లో మీరు ఏంటంటే ఇప్పుడు ఒక బెస్ట్ ఫేజ్ లో ఉన్నారు. మీరు ఏదైనా ఫేస్ చేయనివ్వండి, మీరు ఏ విధంగా అయినా సఫర్ అవుతూ ఉండొచ్చు. కానీ యాజ్ ఏ ఇండివిజువల్ గా మీరు తీసుకునే డెసిషన్స్ కానీ మీ యాక్షన్స్ కానీ మీ లైఫ్ లో న్యూ డోర్స్ ని ఓపెన్ చేసేలాగా ఉన్నాయండి. అంటే మీరు ఇప్పుడు ఒక అబండెంట్ ఫేజ్ లో ఉన్నారు అని చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే మీరు మేబీ పాస్ట్ లో కొన్ని ఫేస్ చేసినట్టు ఉన్నారు. సో ఎప్పుడైతే కొన్ని ఫేస్ చేశారో కొన్ని నేర్చుకున్నారు. సో ఇలా నేర్చుకున్నదంతా కూడా ఇప్పుడు మీరు కరెక్ట్ గా అప్లై చేస్తున్నారు. ఆర్ మీకోసం మీరు ఎక్కువ తెలుసుకుంటున్నారు అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఎవరి కోసం అయితే వాళ్ళు ఎక్కువ తెలుసుకుంటారో ఖచ్చితంగా అలాంటి వాళ్ళ లైఫ్ లో సక్సెస్ఫుల్ గానే ఉంటారండి. ఆర్ లైఫ్ ఏంటంటే వాళ్ళది ఎప్పుడు బెటర్ గానే ఉంటుంది. దానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళకి వాళ్ళ మీద క్లారిటీ ఉంటది. ఆర్ వాళ్ళ కోసం వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి వాళ్ళ నీడ్స్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే కరెక్ట్ గా ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు మీకు జరుగుతుంది కూడా అదే. నాకు తెలిసి మీ లైఫ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ట్రాన్స్ఫార్మ్ అవ్వబోతుంది. మీకోసం న్యూ డోర్స్ కూడా ఓపెన్ అవ్వబోతున్నాయి. సో మీకోసం న్యూ డోర్స్ ఓపెన్ అవ్వబోతున్నాయి అంటే అర్థం ఏంటంటే మీకు ఒక జాబ్ రావడం కానీ, అబ్రాడ్ వెళ్ళడానికి ఒక ఆపర్చునిటీ రావడం కానీ, లేకపోతే మీరు ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం కానీ, ఆర్ బిజినెస్ స్టార్ట్ చేస్తే అందులో సక్సెస్ అనేది ఉండడం కానీ, ఫినాన్షియల్ గా మీకు గ్రోత్ కనిపించడం కానీ, ఆర్ మ్యారేజ్ అవడం కానీ, ఒక రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో థింగ్స్ వర్కౌట్ అవడం కానీ, ఇలా ఏదైనా జరగొచ్చండి. అంటే మీకు మీరుగా క్రియేట్ చేసుకుంటున్న డెస్టినీ ఇది. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, అన్ని కూడా ప్రీ డెస్టైన్డ్ కాదు, కొన్ని మాత్రమే. కొన్నింటికి మనకి ఇంకా ఛాన్స్ ఉంటది. సో అలా చూసుకున్నట్టయితే మీలో వచ్చిన చేంజెస్ వల్ల, మీ థాట్ ప్రాసెస్ వల్ల, మీరు కరెక్ట్ గా థింగ్స్ ని వర్కౌట్ చేయాలి అని ట్రై చేస్తుండడం వల్ల మీరు అంటే ఒక గుడ్ చేంజ్ ని మీ లైఫ్ లో తీసుకొస్తున్నారని చెప్పొచ్చండి. డెస్టినీని ఏంటంటే ఆ విధంగా మీరు క్రియేట్ చేస్తున్నారు. చాలా వరకు కూడా మీ లైఫ్ లో ఆ పాజిటివిటీని మీరు క్రియేట్ చేసుకుంటున్నారండి. సో నాకు తెలిసినంత వరకు కూడా తొందరలోనే మీ లైఫ్ లోనే ఏంటంటే గుడ్ థింగ్స్ అది జరుగుతాయి. మీరు ఆ విధంగా డెస్టినీని క్రియేట్ చేస్తున్నారు కాబట్టి యాక్చువల్ గా ఈ కార్డ్స్ చూసిన ప్రకారం పర్టికులర్ గా ఈ కార్డ్స్ ప్రకారం అయితే ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే నాకు అంటే మీరు ఎందుకో కానీ పాజిటివ్ గా ఉన్నారు, పాజిటివ్ గా థింగ్స్ ని వర్కౌట్ చేయాలని ట్రై చేస్తున్నారు, ఆర్ గుడ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు, గుడ్ వేలో థింగ్స్ ని హ్యాండిల్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. సో మేబీ దాని వల్ల మీ లైఫ్ లోని మీరు ఏంటంటే ఆ పాజిటివిటీని కానీ లక్ని కానీ అట్రాక్ట్ చేసుకుంటున్నారు. సో మేబీ మీలో చాలా మందికైతే మీ విషెస్ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయనే చెప్పాలి. మేబీ మీ విష్ అనేది ఎంత పెద్దదైనా అవ్వచ్చు కానీ బట్ అది ఫుల్ఫిల్ అవ్వడానికి పాసిబిలిటీ అయితే హైగా ఉందండి. సో అందుకే అసలు చూద్దాం ఏంటి పరిస్థితి, యూనివర్స్ అసలు ఈ సిచ్యువేషన్ కి ఫుల్ గా ఏం చెప్తుంది అనేది. సో బేసిక్‌గా ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నారండి. మీ లైఫ్‌లో మీరు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్ పరంగా. అంటే ఇప్పుడు కొంతమంది ఆలోచిస్తారు. కాకపోతే అన్ని వేస్ నుంచి కన్సిడర్ చేసేవాళ్ళు చాలా తక్కువ మందండి. కొంతమందేంటంటే జస్ట్ కొంతవరకే ఆలోచిస్తారు. ఫుల్‌గా ఆలోచించరు. ఆర్ అన్ని రకాలుగా ఆలోచించరు. బట్ మీరు మాత్రం అన్ని రకాలుగా ఆలోచించి టైం అయితే తీసుకుంటున్నారు. నిజానికి నాకు తెలిసి ముందైతే బాగా రష్ అయిపోవడం, ఏదో ఒకటి చేసేయాలి అని కొంత డెస్పరేట్‌గా ఉండడం లాంటివి జరిగుంటాయి. సో, కొన్ని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారు. ఆర్ కొన్ని లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారు. అప్పటినుంచి ఏంటంటే స్లో డౌన్ అవ్వడం, పేషెన్స్‌తో ఉండడం. సో, ఒకటి ఫుల్‌గా క్లారిటీ తెచ్చుకునే వరకు కూడా అలాంటి సిట్యుయేషన్‌కి ఒక కమిట్మెంట్ ఇవ్వకపోవడం. అంటే మీరు ఆ విధంగా చేంజ్ అయ్యారు అని చెప్పొచ్చండి. అలా అని చెప్పి హార్ట్‌లెస్ పర్సన్, సెల్ఫిష్ పర్సన్ కూడా కాదు. ఎదుటి వ్యక్తుల ఫీలింగ్స్‌నైతే అస్సలు హర్ట్ చేయాలి అనుకోరు.
మోస్ట్లీ మంచిగానే ఉండాలి, మంచిగానే మాట్లాడాలి, ఎందుకు అనే టైప్లోనే ఉంటారు. సో నాకేమనిపిస్తుందంటే అలా కూడా మీరు కొంత కన్సిడరేట్గా ఉండడం వల్ల కూడా ఎందుకో మీ లైఫ్లోని మీకు తెలియకుండానే పాజిటివిటీని అట్రాక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశారండి. ఎందుకంటే కొన్నిసార్లు ఆ కైండ్నెస్ చూస్ చేసుకుంటున్నప్పుడు, ఎంపథెటిక్‌గా ఉన్నప్పుడు కూడా యూనివర్స్ ఏంటంటే అలాంటి వాళ్ళకి బాగా ఫేవర్ చేస్తూ ఉంటది. సో మీరు కూడా ఏంటంటే నిజానికి చాలా చేంజ్ అయ్యారండి. ముందు కంటే కూడా ఇప్పుడు చాలా బెటర్‌గా ఉన్నారు అని చెప్పొచ్చు. సో నిజానికి వ్యక్తుల్ని అర్థం చేసుకోవడం కానీ, సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవడం కానీ, ప్రతిసారి మీరు మీకోసమే అని కాకుండా, అసలు మీరు ఎక్కడ ఎలా ఉండాలి, ఏం చేయాలి అని అంటే ఇలా కొంచెం మీ లైఫ్‌లో మీరు చేసుకుంటున్న చాయిసెస్ ఏంటంటే కొంచెం వైస్‌గా ఉన్నాయి అని చెప్పొచ్చు. దానివల్ల మీరేంటంటే మీ లైఫ్‌లోని ఇలాంటి ఒక డెస్టినీని క్రియేట్ చేసుకుంటున్నారు. అయితే అప్పుడప్పుడు కొంత నెగెటివిటీ కూడా ఫేస్ చేస్తున్నారు. కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుతున్నాయి. ఎందుకంటే లైఫ్ అనేది ఎప్పుడూ అన్‌సర్టైనే. మనం ఇలా ఉంటది అని అనుకుంటే అలా ఉండకపోవచ్చు. ఆర్ ఒక సిట్యుయేషన్‌లో ఇదే జరుగుతది అంటే అలా జరగకపోవచ్చు. ఇంకేదో కూడా జరగొచ్చు. అలా కొన్ని అప్పుడప్పుడు జరుగుతుండడం వల్ల మీరు డిసప్పాయింట్ అవ్వడం, అంటే ఇంకా ఇలాగే లైఫ్ ఉంటదేమో అనుకోని ఫీల్ అవ్వడం కూడా జరుగుతుంది. ప్రతి మనిషి లైఫు కూడా ఎప్పుడు సేమ్ ఉండదు కదా! సో ఇలాంటివి జరుగుతున్నప్పటికీ కూడా మీరేంటంటే మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవడానికే ట్రై చేస్తున్నారు. కొన్ని విషయాలు మిమ్మల్ని భయపెడుతున్నాయండి. మీరేంటంటే చేంజ్ అవ్వాలి అనుకున్నా, చేంజ్ అవ్వలేని పరిస్థితిని తీసుకొస్తున్నాయి. సో, అక్కడ మీకేంటంటే కొంచెం హోప్‌లెస్‌గా కూడా అనిపిస్తుంది. పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో వ్యక్తులేంటంటే కొంచెం ఎక్కువ సఫర్ అవుతున్నట్టుగా నాకనిపిస్తుంది. కొన్ని చేంజ్ అవ్వాలి, కొన్ని చేంజెస్ తీసుకురావాలి అనుకుంటున్నా, ఎందుకో మీ చేతుల్లో సిట్యుయేషన్స్ లేవు. మీ కంట్రోల్‌లో ఏది ఉండట్లేదు అనే ఫీలింగ్ ఏంటంటే కొంచెం మీకు బాధను కలిగిస్తుంది. బట్ స్టిల్ మీరేంటంటే పాస్ట్‌తో కానీ, ప్రెజెంట్‌కి కానీ కంపేర్ చేస్తే చాలా చేంజ్ అయ్యారు. చాలా ఆలోచిస్తున్నారు. అయితే మీరు మోస్ట్‌లీ ఇలా ఉంటేనే మీరు వచ్చే రోజుల్లో కూడా మీ లైఫ్‌లో గుడ్ థింగ్స్‌ని అట్రాక్ట్ చేసుకోగలుగుతారండి. ఎందుకంటే కొన్ని సార్లు మీరు భయపడుతున్నారు. కొన్ని సార్లు మీరు బాధపడుతున్నారు. అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే నేను ఎంత మంచిగా ఉన్నా, నేను ఎన్ని చేంజెస్ చేసుకుంటున్నా, నా లైఫ్‌లో ఎందుకు అనుకున్నంత మార్పులు రావట్లేదు అని కూడా మీరు ఫీల్ అవుతున్న సందర్భాలున్నాయి. కానీ యూనివర్స్ ఇక్కడ మీకు ఒకటే చెప్తుందండి. లైఫ్‌లో ఏది ఈజీగా రాదు కాబట్టి మిమ్మల్ని మీరు ఏ ఎక్స్‌టెంట్ వరకు పుష్ చేసుకుంటారు, ఎంతవరకు ఒక సిట్యుయేషన్ కావాలి అనుకుంటే స్టాండ్ తీసుకుంటారు అనేది మీరు ప్రూవ్ చేసుకోవాలి. సో, ఆ టెస్ట్ కానీ మీరు పాస్ అయితే ఖచ్చితంగా మీరు కోరుకున్నది యూనివర్స్ మీకు ఇవ్వడానికి రెడీయే. ఆఫ్‌కోర్స్ నేను మీకు ఇందాకే చెప్పాను. యూనివర్స్ మీకోసం న్యూ డోర్స్ ఓపెన్ చేస్తుంది. సో, న్యూ ఆపర్చునిటీస్ అనేవి రెడీగా ఉన్నాయి అని చెప్పి. బట్ ఇంకా మీరేంటంటే ఎక్కడో కొంచెం భయపడుతున్నారు. ఆ భయాన్ని విడిచిపెట్టేయాలి. కొంతమంది బాధపడుతున్నారు. సో, ఆ బాధని విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టేసి ధైర్యంగా ముందుకు వెళ్ళడానికే ట్రై చేయాలి. నాకు తెలిసి ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఈ డోర్స్ అనేవి ఆల్రెడీ ఓపెన్ అయ్యాయండి. మీ లైఫ్‌లోనేంటంటే న్యూ ఆపర్చునిటీసే కాదు, మీరు కోరుకున్న విధంగా న్యూ చేంజెసే కాదు, అన్నీ కూడా మీకోసం రెడీగానే ఉన్నాయి. కాకపోతే మీరు ఒక్క స్టెప్ దూరంలోనే ఉన్నారు. ఆ ఒక్క స్టెప్ వేయడానికి మీకు ఇప్పుడు అయితే ధైర్యం లేదు. బట్ వచ్చే రోజుల్లో కూడా కొంచెం పరిస్థితులేంటంటే అలాగే ఉంటాయి. అవి మిమ్మల్ని భయపెడుతూనే ఉంటాయి. అండ్ బాధ పెడుతూ కూడా ఉంటాయి. కాకపోతే అవి మీరు ఓవర్‌కమ్ చేయగలిగి ఆ ఒక్క స్టెప్ ముందుకు వేస్తారా లేదా అనేది మాత్రం క్వెషన్ మార్కే. ఎందుకు అంటే డెఫినిట్‌గా ఇక్కడ డెస్టినీని మీరే క్రియేట్ చేస్తున్నారు కాబట్టి, మరి మీరు చేసుకునే చాయిసెస్ కానీ, మీ డెసిషన్స్ కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. సో, అందుకే కొన్ని మీకు భయంగా అనిపిస్తున్నా, బాధగా అనిపిస్తున్నా డెఫినిట్‌గా మీరు చేయాల్సింది చేయడం కానీ, మీకేం కావాలి అనేది మీ ఇంటెన్షన్ కరెక్ట్‌గా సెట్ చేసుకొని, ధైర్యంగా ఒక స్టెప్ మోస్ట్‌లీ ముందుకు వేయడానికే ట్రై చేస్తే మాత్రం మీరు ఎక్కువ బెనిఫిట్ అవుతారు. సో, అదొక్కటి మాత్రం చూసుకోండి. ఎందుకంటే అన్నీ మీకోసం రెడీగా ఉన్నాయండి. బట్ మీరు ఎలాంటి స్టెప్ వేస్తారు, మీరేం డిసైడ్ అవుతారు అన్నది మాత్రం మీ చేతుల్లోనే ఉంది. సో, ఇంకా యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటో చూద్దాం. సో, మీరిక్కడ చూసినట్టయితే గో క్రియేట్ అనొచ్చింది. ఎక్కువ చెప్పడానికేం లేదు. మీకు కావాలి అనుకుంది మీరు క్రియేట్ చేసుకోవడమే. యూనివర్స్ అయితే ఇంక ఇక్కడ ఇవ్వడానికేం లేదు. యూనివర్స్ ఏంటంటే మీకోసం అన్నీ రెడీ చేసింది. బట్ మీకు మీరు ప్రూవ్ చేసుకోవాల్సిందే ఉంది. మరి మీరు ఎలా ప్రూవ్ చేసుకుంటారు? మీరు కోరుకున్న దాని కోసం ఎలా స్టాండ్ తీసుకుంటారు? ఆర్ ఎలాంటి చేంజెస్ తీసుకొస్తారు? మిమ్మల్ని భయపెడుతున్న వాటిని ఆర్ బాధ పెడుతున్న వాటిని ఎలా ఓవర్‌కమ్ చేస్తారు? సో, వాటికి ఎగెయిన్స్ట్‌గా ఏ విధంగా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తారు అనేది ఇక్కడ మ్యాటర్ కాబట్టి, సో, ఇది మాత్రం అల్టిమేట్‌గా మీ చేతుల్లోనే ఉందండి. కానీ మీరు మాత్రం గుడ్ డెస్టినీని క్రియేట్ చేసుకుంటున్నారు అని నేను చెప్తాను. ఖచ్చితంగా కొన్ని మీ డెస్టినీ ప్రకారం మీరు చేస్తున్న వాటి ప్రకారం అయితే జరుగుతాయి. సో, అది ఎంత పెద్దదైనా ఆర్ ఎలాంటిదైనా మీకైతే ఒక ఛాన్స్ ఉంది.
దాన్ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకుంటారు అనేది మాత్రం స్టిల్ మీ చేతుల్లోనే ఉంది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.